సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ ముచ్చట్ని వినిపిస్తోంది. డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో సినిమా వాళ్లను ఆఫీసర్లు విచారిస్తున్నారు. మరోపక్క డ్రగ్స్ అలవాటు ఉన్నవారిని మాన్పించి మామూలు మనుషులను చేస్తామంటోంది నార్కోటిక్స్ అనోనిమస్ సంస్థ. డ్రగ్స్ కు బానిసైన వారిని మామూలు వ్యక్తులుగా మారుస్తామంటోంది నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ. డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారికి సీనియర్స్ తో కౌన్సిలింగ్ ఇప్పించి మామూలుగా మారుస్తామని భరోసా ఇస్తుంది. డ్రగ్స్ మాన్పించడంలో 12 దశలుంటాయని చెప్తున్నారు నిర్వాహకులు. దానికి 12 స్టెప్స్ లో మీకు గైడ్ చేసేదానికి ఒక మనిషి స్పాన్సర్ గాని మనము చేసుకుంటామండి. ఒక ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిపోతామండి. తర్వాత మనము ఈ ఒక మంచి ఫీలింగ్ ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని మనము ఇన్వాల్వ్ అవుతామండి సర్వీస్లో. ఈ 4 వచ్చి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఒక ఇది. ఈ ఒక ఎక్స్పీరియన్స్ మనం వెళ్ళి మళ్ళీ కొత్త లైఫ్కి మనం అప్లై చేస్తామండి. ఇంట్లో అప్లై చేస్తాము, రెస్పాన్సిబుల్గా ఉండేదాన్ని ట్రై చేస్తాము, కొత్త జాబ్ని అటెంప్ట్ చేస్తాము, ఆర్డర్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్గా ఉండేదానికి ట్రై చేస్తాము. ఈ ఒక హోప్ కాలం జరుగుతా మనకి అదే బిల్డ్ అయిపోతుందండి. మన చేతిలో ఏం కాదండి. ఈ ఒక ఫెలోషిప్లో ఉండే దాంట్లో ఇది అవుతా ఉందండి. డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తులు మొండిగా వ్యవహరిస్తారని చెప్తున్నారు డ్రగ్స్ మానేసిన వారు. చదువుకునేటప్పుడే డ్రగ్స్ కు అలవాటైన తమను భార్య, తల్లిదండ్రులు అసహించుకునేవారని చెప్తున్నారు. నార్కోటిక్స్ అనానిమస్ సెంటర్ కు వెళ్లడంతో తమలో మార్పు వచ్చిందన్నారు. నాది ఏమైందంటే అది ఒకసారి యూజ్ చేసినంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ వెళ్ళిపోయింది, ఫ్యామిలీలో రెస్పెక్ట్ పోయింది. నేను ఇయర్లే తీసుకోలేదు. ఇప్పుడు ఈ అడిక్షన్లో దగ్గర 10 సంవత్సరాలు చాలా సఫర్ అయినాను. అరే ఈడ పోతే మంచిగా అయిపోతాడు, నాకు కూడా ఉండే మంచిగా ఉండాలని నేను తాగి తందనాలు నష చేసి రోడ్ల మీద పడేది, బిచ్చబోలతో కూర్చోది నాకు కూడా ఇష్టం లేకుండే. కానీ నా అడిక్షన్ నన్ను ఆడ తీసుకుపోయింది. నార్కోటిక్స్ అనోనిమస్ అని ఒక ఫెలోషిప్ ఉన్నది, ఆడ పోయి ట్రై చేయండి మీరు నార్కోటిక్స్ అని. నేను పోయినా కొన్ని రోజులు నాకు ఇష్టం పడలేదు. అరే ఏం మాట్లాడుతుంటారు, నాకు మనుషులు ఇట్లా పెద్దవాళ్ళని చూస్తే వీళ్ళ జిందగీ అయిపోయింది. నాది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నా మైండ్ చాలా కన్నింగ్. I always search for, some excuse. ఇదొక ఎక్స్క్యూజ్. మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారే నువ్వు మీటింగ్ పోతుంటే ఏమైంది, ఆడంతా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టోరీ డిఫరెంట్, నా స్టోరీ. కానీ ఈ ప్రోగ్రాంలో నేను ఇవాళ రోజు ఉన్నానంటే అది నా ఫ్యామిలీ, నేను నమ్ముకున్న దేవుడు, ఇంకా ఈ ఫెలోషిప్. డాక్టర్ హెల్ప్ చేయలేరు, ఎవరైతే వేరే ఫ్యామిలీ ఎవరు హెల్ప్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ లేదు. మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా బయటికి రావాలి, ఎలా మళ్ళీ జీవితంలో సొసైటీలో మళ్ళీ ఎంటర్ కావాలి, ఎలా జాబ్స్లో హ్యాండిల్ చేయాలి, వర్క్ ప్రెషర్ ఇది మళ్ళీ లైఫ్లో ఎలా రావాలి. ఈ ప్రోగ్రాంలో వచ్చిన తర్వాతనే మేము కూడా లైఫ్లో ఒక మంచి జీవితం దొరికింది. డ్రగ్స్ కు అలవాటు పడి ఫ్యూచర్ ను పాడు చేసుకోవద్దని కోరుతున్నారు నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ ప్రతినిధులు.